నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీకి ఆత్మ వంటిదని అంటుంటారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందుగా ఆర్ఎస్ఎస్ తో చర్చిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రం ఇటీవలే ఓ కార్యక్రమంలో బీజేపీ తీసుకునే ఏ నిర్ణయాల్లో తాము తలదూర్చమని, ఆ పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని తేల్చేశారు. అంతేకాకుండా 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మోడీని ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రక్షాళన మొదలైందనే ప్రచారం జోరందుకుంది. కమలం పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుందని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే అధ్యక్ష ఎన్నిక ఉంటుందని సమాచారం. అయితే ప్రస్తుతానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నారు. ఈయన పదవీ కాలం ముగుస్తుంది. అందుకే కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు కూడా పార్టీ అధిష్టానం వేగవంతం చేస్తుంది. అధ్యక్ష రేసులో ఎవరున్నారనే విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని పేర్లు వినిపించాయి. కానీ తాజాగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు తెరపైకొచ్చింది. సాధారణంగా బీజేపీ తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఉపరాష్ట్రపతి అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది. రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ప్రకటించి పార్టీ ఎంత లోతుగా ఆలోచిస్తుందో తెలియజేశారు. ఇక ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి విషయంలో కూడా ఇదే విధంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 18 ఏళ్ల పాటు పనిచేశారు. అంతేకాదు, సుదీర్ఘ పాలన అనుభవం ఉంది. ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధం, మోడీ విశ్వాసం, ఓబీసీ నేపథ్యం ఇవన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. శివరాజ్ రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ తోనే ప్రారంభమైంది. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన క్రమంగా బీజేపీలో ఎదిగారు. పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఆర్ఎస్ఎస్ మద్దతు శివరాజ్ కు ప్లస్ పాయింట్. ఇటీవల ఆయన గ్వాలియర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సుమారు 45 నిమిషాల పాటు భేటీ కావటం ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. అయితే ఈ భేటీకి ముందు కానీ ఆ తరువాత కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా శివరాజ్ సింగ్ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటారు. 1991లో మొదటిసారి లోక్సభకు ఎన్నికైన శివరాజ్ ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీగా గెలిచారు. 2024లో మరోసారి విజయంతో లోక్సభకు చేరి కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను చేపట్టారు. గ్రామీణ భారత ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించడం, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయన మంత్రిత్వ పనితీరులో ప్రధాన అంశాలు. 2024లో మోడీ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలో శివరాజ్ 5వ స్థానంలో ప్రమాణం చేశారు. 2005 నుంచి 2023 వరకు 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగటం ఆయన పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనం. మధ్యలో 2018లో ఓటమి ఎదురైనా 2020లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఆయన రాజకీయ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. అంతేకాకుండా శివరాజ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత విస్తరించడానికి ఈ వర్గంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా వస్తే పార్టీకి సామాజికంగానూ అదనపు బలం చేకూరుస్తుంది. బీజేపీకి ప్రస్తుతం ప్రజలతో మమేకమయ్యే కేడర్ను ఉత్సాహపరిచే, అలాగే జాతీయ స్థాయిలో అంగీకారం ఉన్న నాయకుడు కావాలి. ఈ 3 లక్షణాలు శివరాజ్లో ఉన్నాయి. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ విశ్వాసం ఉండటం వల్ల ఆయనే తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుపై ఏకాభిప్రాయం వచ్చిందని, త్వరలోనే పార్టీ అధిష్టానం ఆయన పేరును నూతన అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.